పోలవరం జిల్లా మన్యంలో సిపిఐఎంఎల్ లిబరేషన్ నాయకత్వంలో డాక్టర్ కోట్నీసు ప్రజా వైద్యశాల పేరుతో జరుగుతున్న వైద్య సేవ కార్యక్రమంలో భాగంగా దేవీపట్నం మండలం మడ్డిపల్లి గ్రామంలో ఆదివారం వైద్య శిబిరం నిర్వహించారు. ఈ శిబిరంలో డాక్టర్ చిన్నబిల్లి సత్యనారాయణ పాల్గొని గిరిజనులకు ఆరోగ్య సూత్రాలను వివరించి సుమారు 169 మందికి వైద్య పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులను అందజేశారు. అంతేకాకుండా వారికి బిస్కెట్స్, పాత బట్టలు, చెప్పులు, ప్లాస్టిక్, స్టీల్ సామాన్లను అందజేశారు. ఈ సందర్భంగా డాక్టర్ చిన్నబిల్లి మాట్లాడుతూ వైద్య విద్య కోర్సులో ప్రవేశాల కోసం నిర్వహించే నీట్ కుంభకోణాలకు అలవాలంగా మారిందన్నారు. ఈ నెల 3 నిర్వహించిన నీట్ యూజీ 2026 పరీక్ష పత్రాలు లీక్ అయ్యాయని తేలడంతో పరీక్షను రద్దు చేసి సిబిఐ విచారణకు జాతీయ పరీక్షల ఏజెన్సీ ఆదేశించిందన్నారు. పేపర్ లీక్, పరీక్ష రద్దుతో 22 లక్షల మంది విద్యార్థులు అనవసరమైన మానసిక ఒత్తిడికి గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో లిబరేషన్ నాయకులు ఏగుపాటి అర్జునరావు, జన సాంస్కృతిక మండలి కాకినాడ జిల్లా అధ్యక్షులు సోమశెట్టి ప్రసాదరావు, కార్యదర్శి ఎండగొండ శామ్యూల్, గిరిజన హక్కుల సాధన సంఘం రాష్ట్ర కన్వీనర్ బచ్చల విప్పల్ల కువార్, జైబీ మోటో యూనియన్ అధ్యక్షులు సిహెచ్ రాంబాబు, జన సాంస్కృతిక మండలి సభ్యులు రాజు, సింహాచలం, షేక్స్పియర్, అశోక్, రాజ్ కుమార్, స్థానిక కార్యకర్తలు శంకరమ్మ, లక్ష్మీ, పోసమ్మ, నాగమణి, రాజలక్ష్మి, ఉమాపార్వతి, రామలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. పరీక్ష రద్దుతో 22 లక్షల మంది విద్యార్థులు అనవసరమైన మానసిక ఒత్తిడికి గురవుతున్నారు. ఏళ్ల తరబడి అవిశ్రాంతంగా శ్రమించి సిద్ధమవుతున్న విద్యార్థులు మరోసారి మానసిక ఒత్తిడి, తల్లిదండ్రులపై ఆర్థిక భారం, అనిశ్చితతో శిక్ష అనుభవిస్తున్నారు. వ్యవస్థ ఇన్ని లక్షల మంది విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటుంటే మోడీ గ్యారంటీ ఏమైందనే ప్రశ్న ముందుకు వస్తోంది. పేపర్ లీక్ పై కేంద్ర ప్రభుత్వం సమగ్ర విచారణ జరపాలి. బాధ్యులను కఠిన శిక్షలు పడేలా చేయాలి. విద్యార్థుల భవిష్యత్తు ప్రమాదంలో పడకుండా తక్షణ చర్యలు చేపట్టాలి. అక్కడనే ఉంది ఆదర్శ జెండా, అక్కడనే ఉంది ఆదర్శ జెండా, ఈ ఎర్ర